సో గైస్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాకెట్ టెక్నికల్ కాన్సెప్ట్. సో ఈ రోజు వీడియో వచ్చేసి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ ఈ వీడియోలో నేను మీకు ఏం చెప్పబోతున్నాను, నేను చూపించబోతున్నాను అంటే ఫండ్స్ ఉంటాయి కదా గైస్. ఎప్పుడైతే మనం ఒక పేరుని 10 రకాలుగా 10 స్టైల్స్లో విధంగా మనము దాన్ని అయితే ప్రజెంట్ చేయగలుగుతామో దాన్ని ఫండ్స్ అంటాం కదా. ఆ ఫండ్స్ ఎలా డౌన్లోడ్ చేయాలి, ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేయాలి, ఏ విధంగా దాన్ని తీసుకొచ్చి పిక్సెల్ ల్యాబ్ అనే యాప్లో మనము దాన్ని కస్టమ్ యాడ్ అయితే చేయాలనేది ఈరోజు ఈ ఒక వీడియో అనమాట. సో వీడియో ఇంకా లేట్ చేయకుండా వీడియో. సో గైస్ ఇప్పుడైతే మనము ఏ విధంగా అయితే ఫండ్స్ అనేది మనం డౌన్లోడ్ చేసుకోవాలి గూగుల్ ద్వారా అనేసి చూసుకుందాం. సో నేను ఇక్కడ సైడ్లో స్క్రీన్ షాట్ అయితే పెడుతున్నాను అనమాట, మీరు చూసుకోవచ్చు ఇక్కడ. సో నేను ఫోన్లో చేసి చూపిస్తాను. సో ముందుగా అయితే మనం ఎప్పుడైతే ఆన్ అయితే చేసుకుంటామో, ఆన్ చేసుకున్న తర్వాత మనకి ఇంటర్ఫేస్, మన ఫోన్ ఇంటర్ఫేస్ ఉంటుంది కదా. తర్వాత మనము గూగుల్లోకి వెళ్ళేసి మనము ఇక్కడ దా ఫెన్స్ అని కొట్టాలన్నమాట. తర్వాత 3D అని వస్తుంది, దాన్ని క్లిక్ చేసిన వెంటనే ఒక వెబ్సైట్ వస్తుంది, www.dafent.com అని. సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకి చాలా అంటే చాలా ఇక్కడ మనకి ఫండ్స్ అనేటివి మనకి ఇక్కడ అవైలబుల్ చూపిస్తుంది. అండ్ దాని ఒక మోడల్ బట్టో, దాని ఒక స్టైల్ బట్టో, దాని ఒక ఇటాలిక్ స్పేస్ బట్టో, బోల్డ్ బట్టో మనకైతే ఇక్కడ కొత్త ఫండ్స్ అనేది మనకి చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి పేర్లు కూడా ఉంటాయి, పేర్లతో సహా మనకి ఫండ్స్ అనేది ఇక్కడ మనం హైలీ కంఫర్టబుల్గా మనం ఈ ఒక ఫెంట్ని ఈజీగా డౌన్లోడ్ చేసుకునే విధంగా అయితే మనకి ఈ యాప్లో అవైలబుల్ ఉంటుంది. చాలా వెబ్సైట్స్ ఉంటాయి, కానీ చాలా సార్లు ఏమవుతుందంటే క్యాప్చర్ని అడుగుతారు అనమాట. సో దీంట్లో క్యాప్చర్ అడగరు, ఈజీగా డౌన్లోడ్ అయిపోతుంది ఒక క్లిక్ తోటే. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, చాలా అంటే చాలా ఫండ్స్ అనేది మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. అవునన్నా కాదన్న ఒక 1000 మీనే ఫండ్స్ అయితే మనకి ఈ యొక్క వెబ్సైట్లో మనకి అవైలబుల్లో ఉంది. సో వెబ్సైట్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నాను, అక్కడికి వెళ్ళేసి మీరు చూసుకోండి. సో ఇక్కడ మనకి సెర్చ్ బటన్లో మనకి ఇక్కడ మనకి తెలిసిన ఏదైనా ఫండ్ ఉంటే దాన్ని మనం సెర్చ్ కూడా చేసుకోవచ్చు. ఆ తర్వాత మనకి ఇక్కడ ఇటాలిక్, బోల్డ్ ఇలాంటివి కూడా మనకి కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి, దాన్ని బట్టి కూడా మనం చూసుకోవచ్చు వెళ్ళేసి. సో తర్వాత మనము దీన్ని చూస్తున్నారు కదా ఎన్ని పేజెస్ అయితే ఉన్నాయి ఇక్కడ అనేసి, జస్ట్ 265 పేజెస్ కొత్త ఫండ్స్, ఈ నెల వచ్చినటువంటి కొత్త ఫండ్స్ ఇక్కడ అప్డేటెడ్ అయి ఉన్నాయి కదా. సో ఇక్కడ నేను ఒక్కొక్క దాన్ని నేను ఇప్పుడు ఏ విధంగా డౌన్లోడ్ చేస్తున్నా చూడండి. సో ఇక్కడ ఆల్రెడీ నేను ఒక కొత్త ఫెంట్ని అనేది నేను డౌన్లోడ్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు ఇంకో ఫెంట్ని డౌన్లోడ్ చేస్తున్నాను. సో ఆర్తిమిజ్ అనమాట. సో ఇప్పుడు 2 ఫెంట్స్ అయితే ఇక్కడ డౌన్లోడ్ అయిపోయాయి కదా. ఇప్పుడు నేను మన ఒక ఫైల్ మేనేజర్ ఉంటుంది ఫోన్లో, ఒక ఫైల్ మేనేజర్లోకి వెళ్ళేసి మనకి డౌన్లోడ్స్కి వెళ్ళినట్టయితే మనకి ఇక్కడ 2 జిప్ ఫైల్స్ అయితే ఓపెన్ అయి ఉంటాయి అనమాట. ప్రతి ఒక్క జిప్ ఫైల్ని కూడా ఓపెన్ చేసి ఇప్పుడు మనం చూసుకోవచ్చు, ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఆల్ అనేది ఆప్షన్ ఉంటుంది ప్రతి ఒక్క ఫోన్లో కూడా. దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఎక్స్ట్రాక్ట్ డౌన్లోడ్ అని ఉంటుంది అనమాట, వస్తుంది. తర్వాత ఓకే వచ్చిన తర్వాత సక్సెస్ఫుల్లీ ఎక్స్ట్రాక్టెడ్ అని వస్తుంది. సేమ్ ఇదే విధంగా మీ దగ్గర ఉన్నటువంటి ఫండ్స్ కూడా మనము ఎక్స్ట్రాక్ట్ అయితే చేసుకోవాలన్నమాట ముందైతే. ఆ తర్వాత మనము పిక్సెల్ ల్యాబ్ అనే యాప్ ఉంటుంది కదా, ఆ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకోకపోతే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంది, అక్కడికి వెళ్ళేసి డౌన్లోడ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసి థంబ్నెయిల్ అయితే నేను పిక్సెల్ ల్యాబ్లో ఈ విధంగా అయితే డిజైన్ అయితే చేయడం జరిగింది. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపెట్టాలంటే ఇక్కడ నేను థ్యాంక్ యూ అనే వర్డ్ అయితే నేను ఇక్కడ యూస్ చేసి ఇక్కడ డిస్ప్లే అయితే పెడుతున్నాను అనమాట, జస్ట్ మీకు చూపెట్టాలని మాత్రమే. సో ఇక్కడ మై ఫ్రెండ్స్లోకి వెళ్తే మనకి ఇక్కడ సెర్చ్ బటన్లో వచ్చిన వెంటనే మనకి రాదు. సో ఇక్కడ పక్కన ఫైల్స్ బటన్ ఉంది కదా, ఈ యొక్క ఫైల్స్ బటన్లోకి వెళ్ళాలి అనమాట మనము. తర్వాత డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, అండ్ డౌన్లోడ్ ఫైల్స్లోకి వెళ్ళేసి మనకి ఇక్కడ ఫైల్ వెళ్ళేసి యాడ్ డైరెక్టరీ ఇక్కడ ఆప్షన్ ఉంది, యాడ్ డైరెక్టరీ. దాన్ని క్లిక్ చేసిన వెంటనే మనకి ఆ ఫెంట్ అనేది ఆటోమేటిక్గా దీంట్లోకి స్టోర్ అయిపోతుంది అనమాట. సో అదేవిధంగా మనకి నెక్స్ట్ ఇంకో ఫెంట్ కూడా ఉంది, దీన్ని ఇలా ఇన్బిల్డ్ చేసుకోవాలో చూసుకుందాం. సో ఇదే విధంగా సేమ్ ఆ ఫెంట్ని ఒక నేను ఇక్కడ ద పోస్టర్ సెరీఫ్ అని ఉంది కదా, యాడ్ డైరెక్టరీ కొట్టిన తర్వాత ఇక్కడ నేను ఇప్పుడు సెర్చ్ చేస్తాను ద పోస్టర్ సెరీఫ్ అని. ఇక్కడ మనకి ఫంట్ వచ్చేసింది చూసారా, ఆటోమేటిక్ మనం ఎప్పుడైతే దాన్ని క్లిక్ చేస్తామో అదే ఫెంట్ అదే స్టైల్లో మనకి అవైలబుల్ అయిపోతుంది అన్నమాట. తర్వాత నేను ఇక్కడ కలర్ చేంజ్ చేయగానే ఫెంట్ అనేది ఈ విధంగా అయితే డిస్ప్లే అవ్వడం జరిగింది, మీరు చూస్తున్నారు ఆల్రెడీ.
అండ్ ఈ విధంగా అయితే మనము ఈ యొక్క ఫెంట్ని మనము డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ యాడ్ చేసుకోవచ్చు, కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. దీంతో పాటు మన ఒక థంబ్నెయిల్స్కి ఒక మంచి లుక్ అనేది కూడా మనము తీసుకురావచ్చు అనమాట ఈ యొక్క ఫెన్స్ తోటి. సో ఇదే విధంగా నా ఒక గ్యాలరీలో నా ఒక పిక్సెల్ ల్యాబ్ యాప్లో నాకు ఒక 200 ఫెన్స్ దాకా ఉన్నాయి. దాంట్లో నుంచి టాప్ మోస్ట్ ఫెన్స్ ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నాను. కావాలంటే మీరు దీన్ని స్క్రీన్ షాట్ కొట్టుకొని మీరు మీ యొక్క థంబ్నెయిల్స్కి యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ బెస్ట్ ఫెన్స్ అని చెప్తున్నాను. అండ్ మెయిన్గా నేను దీంట్లో ఎన్టీఆర్ ఇటాలిక్, సెజ్జియో అనే ఇటాలిక్ నేను ఎక్కువ యూజ్ చేశాను. ఎలక్ట్రానికల్ ఇంకా అమెరికన్ కెప్టెన్ అమెరికా కూడా మనకి దీంట్లో ఫెంట్ అనేది అవైలబుల్లో ఉంటుంది. మీరు ఏ విధంగా టైప్ చేసినా కూడా మనకి ఫెంట్ ఏదో ఒక విధంగా మనకైతే అవైలబుల్లో ఉంటుందన్నమాట. సో చాలా అంటే చాలా ఫెన్స్ ఉన్నాయి నా దగ్గర. కావాలంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా అయితే మనకి ఒక ఫెంట్ అనేది డౌన్లోడ్ చేసుకొని మనము మన ఒక పిక్సెల్ ల్యాబ్ యాప్లో మనము కస్టమ్ యాడ్ అనేది మనం చేసుకోవచ్చు అనమాట. సో చేసుకొని దీన్ని థంబ్నెయిల్స్కి యూజ్ చేసి మనం హ్యాపీ థంబ్నెయిల్స్ అనేటివి ఒక నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్ళవచ్చు. సో పిక్సెల్ ల్యాబ్ అనే కాదు, ఇంకా చాలా యాప్స్లోకి మనకి ఇది అనేది మనము చూసుకోవచ్చు అనమాట. లైక్ చేసుకోవచ్చు, వర్క్ చేసుకోవచ్చు. సో దట్స్ ఇట్ గైస్. ఇది ఈరోజు నా వీడియో. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.